హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక కంటిన్యూటీ టెస్ట్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. చూడండి ఎంత సింపుల్ గా ఉందో. అండ్ చూడడానికి చాలా చిన్నది, కానీ వాడాలంటే చాలా గట్టిగా వాడచ్చు అనమాట. దీన్ని ఎక్కువ సర్క్యూట్స్ లాంటివి గట్రా తయారు చేస్తారో, ఎల్ఈడీస్ లాంటివి, వైరింగ్ అలాంటివి ఎవరెవరు ఎక్కువ చేస్తారో వాళ్ళకైతే ఈ టూల్ కంపల్సరీ ఉండాలి. జనరల్ గా ఇది మార్కెట్ లో కొనాలంటే ఒక 90 to 100 రూపీస్ అయితే ఉంటుంది, 50 తక్కువ ఉండొచ్చు. అండ్ ఇది కంటిన్యూటీ టూల్ అనమాట. దీంతో మనం ఒక వైర్ లో కానీ ఒక సర్క్యూట్ లో కానీ కంటిన్యూటీ ఉందో లేదో తెలుసుకోవచ్చు అనమాట. అండ్ చాలా బాగా యూజ్ అవుతుంది, చాలా సింపుల్ కూడా తయారు చేయడం. అండ్ లో కాస్ట్, అంటే చాలా తక్కువ అనమాట. ఈ వీడియోలో ఈ కంటిన్యూటీ టెస్ట్ అయితే ఎలా తయారు చేయాలో ప్రాపర్ గా చూపెడతాను. అండ్ అందరూ తప్పకుండా చూడండి, చాలా చిన్న వీడియో ఉంటుంది. అండ్ గైస్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, ఇలా చూడండి ఒకసారి. మన ఛానల్ ని మోర్ దెన్ ఒక 50-60% ఆఫ్ మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. అండ్ ఇదైతే వర్త్ కాదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూసారంటే మీకు ఎటువంటి లాస్ అయితే ఉండదు. కొంచెం మన ఛానల్కి అయితే బెనిఫిట్ అయితే ఉంటుంది, కొత్త ఆడియన్స్ అయితే వస్తారు. ఇదివే ఈ వీడియోని చూసి వెళ్ళిపోకుండా అయితే లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఈ వీడియోకి ఒక 3000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియో చాలా పెద్ద వీడియో అనమాట, మాక్సిమం గెస్ట్ చేస్తారు మీ అందరూనే. అండ్ గైస్, ఈ వీడియోలో వాడిన కాంపోనెంట్స్ అన్ని మీకు మేకర్ బజార్ కానీ H&H కార్డ్స్ లో కానీ దొరుకుతాయి. చాలా మంది ఫోన్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎలా వాడతారో మన ఫోన్ లో కూడా H&H కార్డ్స్ అండ్ మేకర్ బజార్ అలాగే వాడాలన్నమాట. అండ్ రెండాటిలో ఎక్కడ తక్కువ రేట్ ఉంటే అక్కడే కొనుక్కోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఒక పీవీసీ పైప్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ దీన్ని హీట్ చేసి ఈ షేప్ లోకి అయితే మౌల్డ్ చేశాను నేను సింపుల్ గాని. లోపల 2 పెన్స్ పెట్టి అడ్డంగా మలిచాను అనమాట. అండ్ ఒక AAA బ్యాటరీస్ అయితే తీసుకున్నాను 2. అండ్ ఇవి మంచి క్వాలిటీ ఆఫ్ బ్యాటరీస్ వాడాలి. ఒక బ్లూ కలర్ ఎల్ఈడి తీసుకున్నాను, రెడ్ అయినా తీసుకోవచ్చు, గ్రీన్ అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ ఒక బజర్ కావాలన్నమాట. ఇది ఒక చిన్న బజర్, 5 వోల్ట్ మీద వర్క్ అయ్యే బజర్ అనమాట ఇది. అండ్ ఒక పీస్ ఆఫ్ వైర్, ఒక 1/2 మీటర్ వైర్ ఉంటే సరిపోదు అనమాట. అండ్ మీ సైజెస్ బట్టి మీరైతే సొంతంగా తయారు చేసుకోండి. అండ్ ఇది వచ్చి మల్టీమీటర్ పాతి ప్రోబ్స్ అనమాట. నేను పాతవి ఉంటే వాడుతున్నాను, మీరు కొత్తవి కావాలంటే కొత్తవి వాడచ్చు, లేదంటే స్క్రాప్ నుంచి రిమూవ్ చేయండి. అవే వాడాలని అవసరం లేదు చెప్పాలంటే. అండ్ బ్యాటరీస్ని ఇలా టేపింగ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ బ్యాటరీ పాజిటివ్ వచ్చి సెకండ్ బ్యాటరీ నెగిటివ్ కలపాలి సిరీస్లో కలిపితే వోల్టేజ్ డబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు 1.5 కలిపి 3 volts అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇక్కడ బజర్ పాజిటివ్ వచ్చి ఎల్ఈడి పాజిటివ్కి, బజర్ నెగిటివ్ వచ్చి ఎల్ఈడి నెగిటివ్కి సాల్డరింగ్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు, బ్యాటరీ పాజిటివ్ వచ్చి బజర్ పాజిటివ్ సాల్డరింగ్ చేయాలి. అండ్ బజర్ నెగిటివ్ వచ్చి ఒక టెర్మినల్కి అయితే సాల్డరింగ్ చేయాలి, ఒక ప్రోబ్కి. అండ్ బ్యాటరీ ఇక్కడ నెగిటివ్ ఉంది కదా, అండ్ ఆ నెగిటివ్ వైర్ని తీసుకొచ్చుకొని ఇంకొక ప్రోబ్కి అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ 2 మనం టచ్ చేస్తామో ఒక స్విచ్ కింద యాక్ట్ అయ్యి బజర్ మోగి ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది అనమాట. ఇక్కడతో మన సర్క్యూట్ అయితే కంప్లీట్ అయినట్టు. అండ్ ఇప్పుడు ఇందాక నేను చూపెట్టిన పీవీసీ పైప్ ఉంది కదా, అండ్ ఆ పీవీసీ పైప్లో ఈ ఫిట్టింగ్ అంతా చేసుకోవాలి. అండ్ గైస్, మొత్తం అవుట్పుట్ అయితే ఇదే అనమాట. చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. హోల్స్ వేసుకుని నీట్గా ప్రాపర్గా సెట్ చేసుకోండి. అండ్ 2 టచ్ చేస్తున్నప్పుడు చూడొచ్చు, మీకు సౌండ్ కీ అని సౌండ్ వస్తుంది కదా, బజర్ సౌండ్. అండ్ ఇది ఒక కంటిన్యూటీ టెస్ట్ అనమాట. దీంతో చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అండ్ మీ ఆ ఎల్ఈడి అండ్ ఆ బజర్ చూడొచ్చు, టెస్ట్ చేస్తుంది చూడండి. కరెక్ట్గా 2 టచ్ చేస్తుంటే సరిపోతుంది. అండ్ దీంతో ఈ ఎల్ఈడి వర్క్ అవుతుందో లేదో ఇలా టెస్ట్ చేయాలి చూపెడతాను. జస్ట్ ఎల్ఈడి పాజిటివ్ వచ్చి మన ప్రోబ్ పాజిటివ్గా, నెగిటివ్ వచ్చి నెగిటివ్కి పెట్టి చెక్ చేస్తే ఎల్ఈడి గ్లో అయిందంటే ఎల్ఈడి వెలుగుతున్నట్టు అనమాట. బ్లూ ఎల్ఈడి వెలుగుతుంది, ప్లస్ ఇక్కడ ఈ వైట్ కలర్ ఎల్ఈడి కూడా గ్లో అవుతుంది. మీకు కనపడుతుంది అనుకుంటున్నాను. మరీ బ్రైట్గా వెలగదు అనమాట, ఎందుకంటే మనం వాడింది 3 volts మాత్రమే. 9 volt బ్యాటరీ కూడా వాడచ్చు మీరు కావాలని. అండ్ ఒక వైర్లో కంటిన్యూటీ ఉందో లేదో ఎలా చెప్తున్నాను చూడండి. ఫస్ట్ నేను బ్లూ వైర్ని టెస్ట్ చేశాను. అండ్ బ్లూ వైర్ ఒక సైడ్ బ్లూ, ఒక సైడ్ ఇంకోటి బ్లూ పెట్టాను, వెలిగింది. సేమ్ అలాగే ఒక సైడ్ వైట్, మళ్ళీ ఇంకొక సైడ్ కూడా వైట్ పెట్టామంటే వెలగాలి అసలు, కానీ వెలగలేదు. ఎందుకంటే ఈ వైట్ వైర్ మధ్యలో కట్ అయిపోయింది అనమాట. అండ్ ఇలా కంటిన్యూటీ టెస్ట్ చేయొచ్చు సింపుల్గాని. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ప్రతి ప్రాజెక్ట్లో. అండ్ ఇలాంటి పీసీబీలో మనకి కంటిన్యూటీ ఉందో లేదో చూడాలంటే ఒక టెర్మినల్ టు ఇంకో టెర్మినల్ మనం లైన్స్ చెక్ చేసుకోవడమే. చూడొచ్చు, మనం ఇక్కడైతే లైన్ మనకు రావట్లేదు, చూడొచ్చు ఇక్కడ వెలుగుతుంది, మళ్ళీ ఇక్కడ వెలుగుతలేదు. ఇలా చూస్తుంటే ఇక్కడైతే వెలగాలి అసలు, కానీ ఇప్పుడు వెలిగింది. ఎందుకంటే మనం ప్రాపర్గా టచ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఒకవేళ ఇక్కడ కట్ అయింది అనుకోండి, మనం టచ్ చేసినప్పుడు అయితే వెలగదు. మనం అలా ట్రాక్స్ డ్యామేజ్ అయినాయో లేదో కానీ. ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. అండ్ వీడియో అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ అసలు ఈ కంటిన్యూటీ టెస్ట్ మీకు ఎలా యూజ్ అవుతుందో కూడా కమెంట్ చేయండి అబ్బా. అండ్ ఎవరెవరు తయారు చేయాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. చాలా చిన్న టూల్ ఇది, చాలా సింపుల్ కూడా. అని స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే ముందు లైక్ కొట్టు, ముందు లైక్ కొట్టండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది, అండ్ దాని మీద నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ ఈ 2 వీడియోస్లో ఏ వీడియో అయినా మీరు మిస్ అయినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి నొక్కి చూసేయండి.